ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. ఒకసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం, హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంబంధించినటువంటి ఒక న్యూస్ను చూస్తున్నాం మిత్రులారా. మనం ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అర్జున్ రావు మేఘ్వాల్, పూర్వ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో జస్టిస్ గవాయ్ తన తల్లి కమల్ తాయి గవాయ్ ఆశీస్సులు తీసుకుంటున్న జస్టిస్ గవాయ్ అనేటువంటి చిత్రం ఒకటి చూడవచ్చు ప్రమాణ స్వీకారం అనంతరం. అదేవిధంగా చిత్రంలో ప్రధానమంత్రి మరి తదితరుల ఉపరాష్ట్రపతి ఉన్నటువంటి ఒక ఫోటోతో ఉన్న వార్త చూస్తాం మిత్రులారా. జస్టిస్ గవాయ్ తండ్రి దివంగత ఆర్ఎస్ గవాయ్ అంబేద్కర్ వాది. బీహార్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా, అంత ముందు ఎంపీగా ఆయన సేవలు అందించినటువంటి ఆయన గురించి రాసినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. వేకువజామున 5:44 గంటలకు కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభమైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా చెడగొట్టు వానలతో ఆశలు చెల్లా చెదరైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరి రాష్ట్రంలో ఈ యొక్క రైతులు ఈ రోడ్లపైనే ఎండబోసినటువంటి ధాన్యం చాలా తడిసిపోయినట్టు, మరి ఎంత ఈ టార్పాలిన్ షీట్లు కప్పినా కూడా ఆగకుండా చాలా నష్టమైనటువంటి నీటిలో కొట్టుకుపోతున్నటువంటి ధాన్యం యొక్క ప్రధాన చిత్రం మరి ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం. 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఎస్సీఎల్బిసిలో 8 మంది బలి. నీళ్లు నిధులు నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు. ఇంజనీర్లు, జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. ఈ యొక్క చిత్రంలో మరి రామకృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి ఉన్నటువంటి పేర్లు కూడా చూస్తున్నాం మిత్రులారా. 211 క్వింటాల రేషన్ సన్నబియ్యం పట్టివేత. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట నుంచి హుజురాబాద్ కు లారీలో తరలిస్తున్న రేషన్ సన్నబియ్యాన్ని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగొట్టపల్లి శివార్లో పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం పట్టుకున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బిఆర్ గవాయ్ ప్రమాణం అనేటువంటి ప్రధాన న్యూస్ కూడా ఈ పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే. ప్రభుత్వంలో 4 సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు. అప్రధాన్య శాఖలు. గత సర్కారంలో చక్రం తిప్పినలకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు అనేటువంటి న్యూస్ ఒకటి మరి వెలుగు దినపత్రికలో చూస్తుంది మిత్రులారా. ముడుపుల ప్రాజెక్టులు 3 ఏళ్లలోనే కూలినాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరంలో 50,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలే సీఎం రేవంత్ అనేటువంటి న్యూస్ కూడా ఈ యొక్క పత్రికల ప్రధాన పేజీలోనే కనిపిస్తున్నటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. శాంతి చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే, కేంద్రం సిద్ధమే కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ అనేటువంటిది ఈ యొక్క భద్రాచలం నుంచి వచ్చినటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. శత్రు డ్రోన్లను నేలకూల్చే భార్గవాస్త్రం. స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్. డ్రోన్ గుంపులను అడ్డుకునే 2 అంచెల వ్యవస్థ. నాగపూర్కు చెందిన ఎస్డిఎంఎల్ కంపెనీ కీలక విజయం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం సంబంధించింది. బావులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్నా కొత్త గనులు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడిపోనున్న గనుల ఉత్పత్తి. అయితే మిత్రులారా, ఈ యొక్క సింగరేణికి సంబంధించినటువంటి వార్త విషయంలో మరి కొత్త బావులు లేవు,
మరి అటువంటి పరిస్థితిలో దినదినం ఈ యొక్క క్షీణంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ యొక్క బొగ్గు గనుల కార్మికులు చాలా విధమైనటువంటి పలు కోణాల నుంచి మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క వార్తలు చూస్తున్న మిత్రులారా, ప్లీజ్ నీళ్లు వదలండి. భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేక బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. వృద్ధుల కోసం జిల్లాకు డే కేర్ సెంటర్ 32 జిల్లాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ వృద్ధాప్యంలో ఒంటరి భావన రావద్దన్న ఆలోచనతో చర్యలు. సెంటర్లో వృద్ధుల కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ నెల 15 నుంచి తిరంగా యాత్ర. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. క్యాన్సర్ బాధితుడికి అండగా సీఎం రేవంత్ రెడ్డి చికిత్సకు 12 లక్షలు అందజేతనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి క్యాన్సర్ తో పేషెంట్ ఆయన ఖర్చు మొత్తం నేనే భరిస్తానని చెప్పేసి గతంలో చెప్పిన విధంగా మరి చెక్కునిస్తున్నటువంటి విషయం చూస్తున్నాం మిత్రులారా. సీఎం మార్పు లేకుంటే రాష్ట్రంలో బీజేపీని నిషేధిస్తావా? ఎన్వీఎస్ ప్రభాకర్ ను ప్రశ్నించిన అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా, గాంధీ భవన్ సంబంధించినటువంటి. అదేవిధంగా తడిసిన ప్రతి గింజ కొంటామని రైతుకు భరోసా ఇవ్వండి, హరీష్ రావుకు సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల కోసం పేదల ఇండ్లు కూలుస్తారా కేటీఆర్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సర్కారు సిద్ధం. కేరళ ప్రభుత్వ సంస్థకు బాధ్యతలు. అక్రమాలను బయట పెట్టనున్న ఫోరెన్సిక్ ఆడిట్. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో భూముల గోల్మాల్. గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలోని భూములను పట్టాలుగా మార్చినట్టు ఫిర్యాదులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ. సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై చర్చ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టు ముందుకు కంచ గచ్చిబౌలి భూముల కేసు. విచారణ జరపనున్న సిజేఐ బిఆర్ గవాయ్ బెంచ్. విచారణలో జాబితాలో మొదటి కేసుగా మెన్షన్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బిఎస్ఎన్ఎల్ ఎఫ్డీల గోల్మాల్ కేసు. రిటైర్డ్ సూపరింటెండెంట్ అరెస్ట్. నకిలీ ఎఫ్డీ బాండ్లతో 20 కోట్లు కొలగొట్టిన సొసైటీ అధ్యక్షుడు, సభ్యులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ చట్టంపై కౌంటర్ దాఖలు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నోటీసులు అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది. జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి. గవర్నర్ తో పొంగులేటి భేటీ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. బాధితులు కానప్పుడు సమ్మర్ క్లాసులపై బిల్ ఎలా వేస్తారు? పిటిషన్ ను ప్రశ్నించిన హైకోర్టు. బాధితులు కానప్పుడు ప్రైవేట్ కాలేజీలు సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు బిల్ ఎలా వేస్తారండి పిటిషన్ హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణం కార్యక్రమానికి హాజరై అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీఐ కొత్త కమిషనర్ గా పివి శ్రీనివాసరావు, మొయిన్ సినా, పర్వీన్ దేశాల, భూపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. సెక్రటరియట్ లో ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కొత్త కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఫోటో ఒకటి చూస్తాం మిత్రులారా. నేడు పిసిసి కార్యవర్గం ప్రకటన. హైకమాండ్ తో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. ఢిల్లీలో అగ్రనేతలతో చర్చలు. తుది జాబితాకు ఆమోదం తెలిపిన అధిష్టానం అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఇయాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు. తొలి రోజు పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్. ముస్తాబైన కాళేశ్వరం టెంపుల్ అనేటువంటిది ఈ యొక్క వెలుగులో ప్రధానంగా ఈ యొక్క ప్రధాన ద్వారం ఏర్పాటు చేసినటువంటి న్యూస్ ఒకటి మనకు ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి. శైలజ రామయ్యర్. సరస్వతి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. బుధవారం ఆమె కాళేశ్వరంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. గురుకుల టైం టేబుల్ మార్పులకు సీఎం అంగీకారం. టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వెల్లడి అనే న్యూస్ కనిపిస్తుంది మిత్రులారా.
ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులు. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ కనిపిస్తుంది మిత్రులు. అపురూప శిల్పాల చెంత అందమైన భామలు అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీరకట్టులో మిస్ వరల్డ్ పోటీదారులు అనేటువంటి న్యూస్ ఒకటి నాలో కనిపిస్తుంది. వరంగల్ సందర్శన సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు శిల్ప సౌందర్యం, రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరిమల్ల సందడి, చీరకట్టు నూత బొట్టుతో తెలుగుదనం ముట్టిపడేలా ముస్తాబు, వరంగల్ కోట, రామప్ప, 1000 స్తంభాల గుడి సందర్శన, పూజలు అనేటువంటి, అంటే మన తెలంగాణలో అత్యంత విలువనిచ్చేటువంటి బతుకమ్మను మరి వాళ్ళు పోటీదారులు ఆడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది మిత్రులారా. ఆంధ్రజ్యోతి హన్మకొండకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి. రామప్ప ఆలయంలోని శిల్పకళను తిలకిస్తున్న సుందరిమణులు, అదేవిధంగా భారత సాంప్రదాయ చీరకట్టులో 1000 స్తంభాల ఆలయ ఆవరణలో ముద్దుగుమ్మలు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. హన్మకొండ కాకతీయ హరిత హోటల్ వద్ద బతుకమ్మలతో సందడి అనేటువంటిది, అందాల సోయగం అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది. చారిత్రక ఓరుగల్లులో అందగత్తెల సందడి, 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప క్షేత్రాల సందర్శన, 2 బృందాలుగా పర్యటించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలతో అందాల భామల హెరిటేజ్ వాక్, రుద్రేశ్వరుడు, రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు అనేటువంటి న్యూస్ ఒకటి మనము ప్రత్యేకంగా ఈ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. ఇదే ఆంధ్రజ్యోతిలో 2వ పేజీలో శత్రు డ్రోన్ల దండుపై భార్గవాస్త్రం అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల హతం, ఇప్పటి వరకు 28 మందిని గుర్తించాం, కొందరు అగ్రనేతలు హతమై ఉంటారు, నక్సల్స్ కు లొంగిపోవడం తప్ప దారి లేదు, సిఆర్పిఎఫ్ డీజేజీ పి సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ వెళ్ళినటువంటి న్యూస్ ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. దేవుడి భూములు మాయం, తెలంగాణలో 12,000 దేవాలయాలు ఉండగా గుడుల పేరిట 84,195 ఎకరాల భూమి ఉండేది. 2017-18 భూ రికార్డుల నవీకరణ అనంతరం 10,000 ఎకరాలు తగ్గి 74,128 ఎకరాలు మిగిలింది. ధరలో ఎక్కించే సమయానికి 49,000 ఎకరాలకు చేరింది. సుమారు 25,000 ఎకరాల లెక్కలు తీరాల్సి ఉంది. రికార్డుల నవీకరణకు ముందు తెలంగాణలో 74,000 ఎకరాల వర్క్ భూములు ఉండగా కేవలం 45,524 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. 28,636 ఎకరాల భూమి రికార్డుల నుంచి మాయమై పాస్ పుస్తకాల్లోకి ఎక్కి పట్టాభూమిగా మారిపోయిందని తేలింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై SC/ST కేసు నమోదైంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తారు మిత్రులారా. అదేవిధంగా ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకుని ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. కోటగిరి న్యూస్ ఇది, ఆ యొక్క న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. సిటీ స్కాన్, MRI యంత్రాలేవి, ఓపీ, IP, ఫ్యాకల్టీ శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలలో లెక్కల్లో తేడాలు ఎందుకు, 20కి పైగా సర్కారు వైద్య కళాశాలలకు NMC షోకాజ్ నోటీసులు, ప్రైవేట్ లోను మెజార్టీ కాలేజీలకు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ న్యూస్ విషయానికి వస్తుంది మిత్రులారా. అటు అమ్మ ఆవేదన, అన్నదాతల అగచాట్లు అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇటు అందాల ప్రదర్శన, రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వ ఖ్యాతిని తెస్తే అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల బొమ్మల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలో రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగేందుకు నీళ్ళిప్పించి టవల్తో తొడిపించిన తీరు యావత్తు తెలంగాణ సమాజానికి తలవంపులు తెచ్చినటువంటి ఒక న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. సీఎం ఇంటూ మంత్రులు, కేబినెట్ లో ముదిరిన పంచాయతీ, పెరుగుతున్న అగాధం అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. చెరువుల క్రమబద్ధీకరణ, FTL బఫర్ జోన్ ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం అనే న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. 52వ CJIగా జస్టిస్ గవాయ్ ప్రమాణం అనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణలో కూడా మొదటి పేజీలో ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. ఈరోజు
ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి పత్రికల ముఖ్యాంశాల విషయానికి వస్తే, మరి సిజేఈగా గవాయి ప్రమాణం అనేటువంటిది అన్ని వార్తాపత్రికలో మొదటి పేజీలో ప్రచురించగా, అదేవిధంగా ఈ యొక్క వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్లో యొక్క మిస్ వరల్డ్ పోటీదారులందరూ కూడా సందడి చేసిన న్యూస్ ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఇటీవల భూభారతికి సంబంధించినటువంటి న్యూస్ కూడా పలు పత్రికలో కనిపించినటువంటి న్యూస్ చూసిన మిత్రుల, ఇవి ఈనాటి ముఖ్యాంశాలు.